కాశీకి పోయాను రామ హరి గంగ తీర్థము తెచ్చాను రామ. అన్నయ్య అన్నా నా లవరకు పెళ్లి కుదిరిందన్నా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నీలెవరు పెళ్లి కుదిరితే నేనేం చేశాను రా? పాపం అన్నయ్య, నువ్వే ఏదోటి చేసి పెళ్ళాపన్నయ్యా. పెళ్లి నేనెలా ఆపాలి? బావా రివర్స్ మాద్దరికి వెళ్దామా? అన్నయ్య అన్నయ్య, ఎవరి రివర్స్ మాట? ఈవిడి తెలీదా? 2012లో ప్రపంచం అంతమైపోద్దని చెప్పింది ఈవిడే. ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని చెప్పింది కూడా ఈ మాటే. అవునా, నిజమా? రేవంత్ రెడ్డి గెలవడం చెప్పింది కూడా ఈవిడే. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అవునా, అయితే ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరని చెప్తుంది? కేఏ పాలన చెబుతుంది. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. చెప్పండి. మా పాపం వీళ్ళెవరికి పెళ్లి కుదిరిందమ్మా. ఎప్పుడు? ఈ నెల 15వ తారీఖు అమ్మా. శుభం. అక్క నా లవర్ ఫోన్ చేస్తుంది. హలో లోకేష్, పెళ్లి కొడుకు వాళ్ళ మామ చనిపోయాడు గాని పెళ్లి ఆగిపోయింది. అవునా అక్క? పెళ్లి కొడుకు వాళ్ళ మామే చనిపోయాడంట, పెళ్లి ఆగిపోయింది అక్క. ఆశ దోశ అప్పడం వడ. బాబు బాబు ధర్మం చేయండి అయ్యా. దొరంగలే అన్నాళ్ళు అవుతుంది నువ్వు స్నానం చేసే. బ్లడీ బెగ్గర్స్, మీ వల్ల రా ఇండియా వెనకబడిపోతుంది. ఈ రోజు ఆగస్టు 15 సందర్భంగా ఎమ్మెల్యే గారు వస్తున్నారు. జత బట్టలు మనిషికి 5,000 రూపాయలు డబ్బులు ఇస్తారు. ఎమ్మెల్యే గారు వస్తున్నారు. కూకో ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఏంట్రా మేము బ్లడీ బెగ్గర్సా? ఎరా మా వల్ల భారతదేశం వెనకబడిపోయిందా? బాబు, ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఈ రోజు క్యాన్సిల్ అయింది. శివన్న ఆడితో మాట్లాడుతున్నాడు, పెద్ద దొంగ అయితేను. ఆయన దొంగ ఏంటి? ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ అన్నా. నీకు అర్థం కావట్లా? నీ స్కూటర్ తప్పేసింది ఆడే. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చూసావా? చూడటం ఏంటి? నువ్వు దొంగతనం చేయలేదు అని అన్నయ్య మీద ఒట్టేసి చెప్పు. నాకేం భయం? ఆ అన్నయ్య మీద ఒట్టి నేను దొంగతనం చేయలేదు. చూసావా వాడు ఎంత మంచోడు? వాడి మీద నిందేస్తావా? రేయ్ నీకేరా చెప్పేది. రేయ్ ఏంట్రా నీ గురించి చెప్తుంటే వీడు పట్టించుకోవట్లేదు. ఒట్టేసి గట్టు మీద పెట్టావు కదరా.